ఓకే, స్టార్ట్ చేద్దామా? రాహుల్ గారు అది స్టార్ట్ చేద్దాం అంటే స్టార్ట్. హాయ్ రాహుల్ గారు, హాయ్ హాయ్. మై సెల్ఫ్ హేమమాలిని. సో సో గుడ్ టు సీ యూ. మీకు మొన్న కలిసినప్పుడు కూడా చెప్పాను, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మిమ్మల్ని చూడడం చాలా బాగుంది అని చెప్పేసి. టిల్ నో యూ డి చాలా సినిమాలు చేశారు కదా మీరు. ఆఫ్టర్ దిస్ మీకు ఇది మళ్ళీ ఒక కమ్బ్యాక్ లాగా చెప్పొచ్చు. సో ఇన్ని మూవీస్లో యూ గెట్ లిటిల్ బిట్ సక్సెస్ వచ్చినాయి, కొన్ని అంత సక్సెస్ రాలేదు. వాట్ లెసన్ యూ గెట్ ఫ్రమ్ దిస్? That you have to be honest, you have to keep working, and you have to be smart in your choices, and that's all. You have to be smart in your choices. I think failure teaches you much more than success in life, and so నాకు పర్సనల్గా what I'm happy is what I believed will work for the film. Actually, that factors only worked immensely for the film, and see, the story may not be new, but the way Prashant has handled the whole film and with what conviction, so a lot lies is in the director, Athan ability. So what I believed in Prashant, I think he delivered brilliantly. So the complete success is in the hands of the director. Story ఒకవైపు definitely makes a big impact, but the way the man who handles the story and everything makes a lot of difference. So ఈ సినిమాలో నేను నేర్చుకున్నది అది అండి. సో story as well as the person who's handling the film is also very important. సో ఈ కథను మీరు యాక్సెప్ట్ చేయడానికి బాగా నచ్చిన థింగ్ ఏంటి కథ మీ దగ్గరికి రాగానే? I knew that the equation with Karthik in the film is going to be a vital factor in the film because the chemistry should be very genuine, it should be very from within. So Adi, I think that is reflecting in the film. And see, Karthik's role is very heroic, and you know his style of acting is. I understood his style of acting, so I wanted to play a little loud, Adi, little timid, and you know I wanted so that contrasting characterization I think worked very well for the film. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank you. ప్రశాంత్ గారు, సో యాజ్ యూ సెడ్, మీరు అన్నారు కదా మెయిన్ లైక్ ఐశ్వర్య గారిది ఎక్కువ రివీల్ చేయలేదని. నిజంగా మాకు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో యూ డిడ్ ఇట్ అని చెప్పొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా ప్రశాంత్, యా సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ బ్రో. అంటే నాకు క్లైమాక్స్ చూసిన తర్వాత చాలా అబ్రాప్ట్గా అనిపించింది, అంటే కామ్గా ఎండ్ చేశారనిపించింది. అంటే దానికి ఏమైనా ఎక్స్టెన్షన్ చేసి రివీల్ చేయలేదా ఏంటి? లేదండి, అంటే ఇనీషియల్లీ వి థాట్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్ అండి. అంటే అంటే ఈవెన్ ప్రొడ్యూసర్ ఆల్సో సజెస్టెడ్ ఎ ఫైట్ దేర్. చాలా రొటీన్ ఉంటుంది కదా, అంటే అంత తీసుకెళ్ళి అక్కడ ఫైట్ పెట్టాను అనుకోండి, చేసిందంతా పోద్ది. బెటర్గా చేయడం కంటే కరెక్ట్గా చేయడం రైట్ అనిపించి ఐ ఎండెడ్ దేర్. అయితే యాక్చువల్గా యాక్సెప్ట్ చేసినందుకు హీరోకి థ్యాంక్స్ చెప్పాలి నేను. సో యా, అంటే దట్ వాజ్ మై చాయిస్ అండి. ఐ వాంట్ టు ఎండ్ లైక్ దట్ ఓన్లీ బికాస్ ఆ మూమెంట్కి వెన్ రవిశంకర్ exposed, then the story was ended there. So there is no point me extending for any X factors. So అదే స్టోరీకి జెన్యున్గా ఉందాం అనుకున్నాం, అట్లా ముందుకు వెళ్ళినాం. మేబీ చాలా పేసీకి ఎక్కువ గ్యాప్ లేకపోవడం వల్ల చాలామంది నాకు చెప్పింది ఇదే, అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయినట్టు అనిపించింది సినిమా. కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ 4 minutes ఎక్కువ. ఫస్ట్ హాఫ్ 1 hour 5 minutes ఉంటుంది, సెకండ్ హాఫ్ 1 hour 9 minutes ఉంటుంది. ఈవెన్ దో ఇంటర్వెల్ కూడా బ్యాంగ్ వెంటనే వచ్చినట్టు అనిపించింది. అంటే మీరు ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంతకుముందు వేరేదేమన్నా అనుకున్నారా? లేదండి, ఇదే అదేనా? ఇదే. అందుకే ఆ షార్ట్ కూడా ఇంటర్వెల్ షార్టే కదండి, హీరో మీద ఉంటుంది. అంటే ఈవెన్ డిక్కీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ వేయచ్చు కదా? పేపర్ మీద అనుకున్నామండి అవి చాలాసార్లు. పేపర్ మీద ఇది అనుకున్నాను, అది అనుకున్నాను. బట్ ఏంటంటే వన్స్ హీరో ఈజ్ రైజ్డ్, సో అది వేరే సెగ్మెంట్ అది. సో పేపర్ మీద అనుకున్నప్పుడు ఇదొక పాయింట్ అనుకున్నాను, అదొక పాయింట్ అనుకున్నాను, అవన్నీ అనుకున్నాను. బట్ వన్స్ ఏంటంటే హీరో డౌన్ అయిపోయి నెక్స్ట్ ఇంకో సెగ్మెంట్కి వెళ్ళే ముందు అక్కడ బ్రేక్ చేస్తే వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మార్క్తోనే ఇప్పుడు మీకు కూడా క్లూ లేకుండా కదా ఇంటర్వెల్తో అసలు వీడు ఏం చేస్తాడు అనేది. నేను ఆ పాయింట్లో ఆపుదామన్నది తర్వాత అందరం తీసుకున్న కాల్, ఎస్పెషల్లీ మీ అండ్ మై ఎడిటర్ సత్య, మేమిద్దరం తీసుకున్న కాల్ అండి అది. రాహుల్, హాయ్ రాహుల్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. మీరు గతంలో అంటే మీరు బేసిక్గా చూడడానికి చాలా ఒబీడియంట్గా ఇన్నోసెంట్గా కనిపిస్తారు. అంటే మీరు గతంలో కూడా ఇలాంటి సినిమాలు చేశారు, ఆ ఒబీడియంట్గా ఇన్నోసెంట్. అంటే సేమ్ అదే ప్యాటర్న్లో మళ్ళీ వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే మీకు అరే బోర్ అనిపించలేదా? No, basically, there's definitely an innocence of Tyson in this character. This is a completely different story, completely different film, and when I heard the narration from Prashant, I loved the narration so much that let me come back with a film which is very close, where people have already accepted me in a character. So I think ఈ సినిమా ఫస్ట్ రావడం, జనాలకి నచ్చడం, ఇవన్నీ ఐ థింక్ ఇట్స్ వర్క్డ్ ఇన్ మై ఫేవర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రశాంత్ గారు హాయ్. ఇక్కడ
సార్ మీకు అంటే ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని కంటెంట్ మీద మీకు బాగా నమ్మకం పెట్టుకుని ఒక 1 వీక్ ఇంకా బాగా పుష్ చేసి రిలీజ్ చేస్తే బెటర్ అయి ఉండేది. అంటే ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ కావచ్చు, ఇవన్నీ కలెక్షన్స్ ఎఫెక్ట్స్ మీద పడకుండా ఇంకా బెటర్గా ఉండేదని ఏమన్నా అనిపించలేదా? అంత హరీబరీగా ఎందుకు చేస్తారు? హరీబరీగా ఏం లేదనంటే ఇనిషియల్లీ వి ప్లాన్ లైక్ దిస్ అండ్ రిలీజ్ అనేది ఐ థింక్ ప్రొడక్షన్ అండ్ వాళ్ళు ఇంకా దే ఆర్ బెటర్ మైండ్స్ దెన్ మీ కదండి. అంటే దట్స్ బిజినెస్ ఆస్పెక్ట్. ఇప్పుడు టెక్నికల్గా క్రియేటివ్గా అయితే ఐ కెన్ టేక్ ద కాల్, బట్ దట్ కాల్ ఈజ్ కంప్లీట్లీ ప్రొడక్షన్స్ కాల్. సో ఐ థింక్ వాళ్ళు కరెక్ట్గా చేశారన్నది నా ఫీలింగ్ అండి. నాకేం హరీబరీ అంటే అంటే ఇంకా బాగా రిసీవింగ్ ఉండేది, కొంచెం ఇంకా బాగా పెర్ఫామ్ చేసేది బాక్స్ ఆఫీస్ దగ్గర నేను. యూ వాంట్ టు ఆన్సర్ దిస్? మీరు సినిమా చూశారు కదండి, మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. అది చాలండి ఇంకా. ఓకే, ఇప్పుడు మీకే సార్ అది ఆ బ్యాట్ ఫైట్ ఏదైతే ఉందో దానికి ముందు మీరు ఇలా రన్ చేస్తూ వస్తారు కదా, అది చాలామంది చెప్పుకోవడం ఏంటంటే మహేష్ బాబు గారు రన్నింగ్ స్టైల్ అని చెప్పి అన్నారు. సో అది మీకు ఎవరన్నా కావాలని చేశారా లేకపోతే ఏంటి? అసలు కావాలని చేసింది కాదండి, బట్ అదే మీ అలా అనిపించిందంటే ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. సిగ్గుపడుతున్నా ఇన్ఫాక్ట్ ఆనందంతో. అంటే మేబీ ఆ బ్లాక్ అండ్ బ్లాక్ ఉండడం, చెయ్యి పోకిరి ఇంట్రడక్షన్లో ఉంటుంది కదా, మేబీ అది మ్యాచ్ అయ్యి ఉండొచ్చు చిన్న లెవెల్లో. మేబీ ఆ చేతికి కూడా అది ఉండడం వల్ల మేము తర్వాత ఎవరో చెప్పిన తర్వాత చూసి అరే కరెక్టే కదా అని అనిపించింది. అంత అంత లెజెండరీ రిఫరెన్స్ వస్తే అంతకంటేనా. ప్రశాంత్ గారు ఇక్కడ విలన్ క్యారెక్టర్ వచ్చేసి 5,000 కోట్లతో ఒక నోట్ చూపిస్తే 5,000 కోట్లు వస్తాయి అంటున్నారు. అది వేరే దేశం నుంచి, అంటే వేరే దేశం నుంచి ఒక 5,000 కోట్లు వెనక్కి వస్తాయి అని చెప్పేసి ఉంటుంది సీన్ ఉంది కదా. అంటే వేరే దేశం నుంచి 5,000 కోట్లు ఇండియాకి రప్పిస్తూ ఎట్లా పాసిబుల్ అవుద్ది? సరే సినిమాలో సీన్ లేకపోయినప్పటికీ ఇంకోటి ఏంటంటే ఆయన కేవలం మేయర్ కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది లాజికల్గా ఎట్లా ఉంది? అది 5,000 కోట్లు వేరే దేశం నుంచి వచ్చినట్టు కాదండి, అది సమ్వేర్ అరౌండ్ ఇండియానే ఉంది. మేయర్ కోసం అంటే సార్ ఇప్పుడు వాడు ఆ పొజిషన్ని చూడట్లా, మేయర్ అని దాన్ని ఏమంటారు, ఆ పదవిని చూడట్లేదు. అంటే మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? పర్లేదా? ఒక 2 నిమిషాలు పర్లేదు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రదర్స్ దే బోత్ స్టార్టెడ్ ఇట్ ద సేమ్ వే. అది నేను ఎట్లా తీసుకున్నానంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యావ్ దట్ సేమ్ ప్రాబ్లమ్. ఒక ఇంట్లో 2 కొడుకులు ఉండి ఒకటి బాగా సక్సెస్ఫుల్ అయ్యి వాడు సక్సెస్కి వీడు హెల్ప్ అయినప్పుడు ఇద్దరు సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఒకటి తక్కువ ఉందనుకోండి, ఒకటి ఫేస్ ఆఫ్ ద హౌస్ అవుతున్నాడు, ఇంకొకటి నెక్స్ట్ ఉంటాడు. ఆ ఈగో వల్ల నాకు ఆ పొజిషన్ కావాలనుకున్నాడే తప్ప మేయర్ పదవి కావాలనుకోలేదు వాడు. ఆ డైలాగ్లో కూడా ఉంటుంది, నాకు ఇదంతా మా అన్న క్రియేట్ చేసిన సిస్టమ్ కావాలన్నాడు వాడు. ఏది ఎవడైనా సరే ఇల్లింటికి వచ్చి ఒక సీట్ అడగాలనేది కానీ, సీఎం కూడా ఈ మాటే వినాలనేది కానీ, ఆ పొజిషన్ని కావాలనుకున్నాడు కానీ మేయర్ అనే పదవిని కాదండి వాడు కావాలనుకునేది. సో ఫర్ దట్ పొజిషన్ టు కిల్ హిస్ ఓన్ బ్రదర్ హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్, హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్. సో నేను ఆ ఆస్పెక్ట్ ఎక్కువ చూసుకున్నాను తప్ప ఇది ఆ పదవి అనేది ప్రాపర్గా మెన్షన్ చేసింది కాదు. మీకు వస్తే హోమ్ మినిస్టర్ వచ్చేసి రీల్ పెట్టుకో అయిపోయాక ఇద్దరు పక్కెళ్ళి మాట్లాడుకో, కెమెరాల ముందు వద్దు, మళ్ళీ నా స్టోరీ రివీల్ అవుద్ది. కార్తికేయ రాహుల్ గారు కార్తికేయ సరే సార్, మీ మొదటి సినిమా నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా భజే వాయువేగం వరకు కూడా కొత్త డైరెక్టర్లతోనే చేస్తున్నారు. అంటే ఏంటి ఆ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కొత్త డైరెక్టర్తో చేసినప్పుడు, అంతే మొత్తంలో రివార్డ్ కూడా వస్తుంది. సో ఆ కరేజ్ ఏంటండి మీకు? అంటే కొత్త డైరెక్టర్తోనే చేయడానికి ఏంటి అది? అంటే కొత్త డైరెక్టర్ పాత డైరెక్టర్ అని ఎప్పుడు చూడలేదండి. బికాజ్ నాకు ఇన్ఫ్యాక్ట్ అదే మీరు చెప్పినట్టు కొత్త డైరెక్టర్లో రిస్క్ ఎంత ఉన్నా, సపోజ్ అంటే ఈరోజు నాకు పూరి జగన్నాథ్ గారితోనో రాజమౌళి గారితోనో చేసే ఛాన్స్ ఈరోజు రాకపోవచ్చు. నెక్స్ట్ అయ్యే పూరి జగన్నాథ్, నెక్స్ట్ అయ్యే రాజమౌళి గారితో మేబీ నేను చేస్తుండొచ్చు కదా, ఆ ఛాన్స్ నాకు ఉంటుంది కదా నేను డెబ్యూ డైరెక్టర్స్తో చేస్తున్నప్పుడు. సో నేను నా మ్యాక్సిమం అదే పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్త డైరెక్టర్స్తో ఇంకొక మెయిన్ థింగ్ ఏముంటుందంటే వాళ్ళు ఫస్ట్ టైం ఎన్నో ఇయర్స్ నుంచి ఒక కథ ప్రిపేర్ చేసుకుంటారు. హిట్ అయ్యాక సెకండ్ సినిమాకి కొంచెం తక్కువ టైం ఉంటుంది. వాళ్ళ ఆశలన్నీ, వాళ్ళ డ్రీమ్స్ అన్నీ ఫస్ట్ సినిమా మీద చాలా ఎక్కువ పెడతారు. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది లైఫ్లో. అండ్ ఫస్ట్ సినిమా హీరోని వాళ్ళు చాలా బాగా చూపిద్దామని వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసిన హీరోలన్నింటినీ నా మీదే పెడతారు. సో అందుకే నేను ఫస్ట్ మూవీ డైరెక్టర్స్కి కూడా చాలా ప్రిఫర్ చేస్తాను. అండ్ వాళ్ళల్లో అంటే ఒక ఇంకా ఇండస్ట్రీలో నలగని ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఇంకా చెడిపోరు వాళ్ళు అప్పటికే.
నువ్వు చెడిపోవు నిన్నేం అంటలేను కానీ. సో దానివల్ల వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు కూడా చాలా యూనో హార్ట్ టు హార్ట్ కనెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇద్దరం జెన్యున్లీ ఒకరికొకరం మంచి విష్ చేసుకుంటాం. సెట్లో ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో దానికోసం అంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్తో ఆబ్వియస్లీ అంటే మంచి డైరెక్టర్ ఛాన్స్ వస్తే నేనేం వదులుకోను. బట్ యా ఇప్పుడున్న స్టేజ్లో నాకు కొత్త డైరెక్టర్స్తో ఎక్కువ కంఫర్టబుల్గా ఉంది. టాప్ డైరెక్టర్తో ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేస్తాను సార్, నా చేతిలో ఉంది అది. అంటే కొత్త డైరెక్టర్లో కొన్ని రిస్క్లు ఉంటాయండి. సో ప్రశాంత్తో సినిమా అనగానే ఆయనలో మీకు కనిపించిన రిస్క్ ఏంటండి? ప్రశాంత్ దగ్గర ప్రశాంత్ జాక్పాట్ రిస్క్ కాదు. ఎందుకంటే ప్రశాంత్తో ఒక 2 రోజులు పనిచేస్తే అర్థమవుతుంది కొత్త డైరెక్టరే కానీ పాత డైరెక్టర్ స్కిల్ ఉందని. అంటే ఆల్రెడీ పాత అంటే నా ఉద్దేశం పాత అని కాదు, ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఏదైతే ఉందో ఆ స్కిల్ కానీ అది కానీ ఆల్రెడీ ఆ స్కిల్ అదంతా తనకు ఆల్రెడీ బాగుంది, సంపాదించుకున్నాడు. సో ఏ రోజు నాకు రిస్క్ లాగా అయితే ఎప్పుడు అనిపించలేదు. నేను బిగినింగ్ నుంచి సినిమా పరంగా అనుకుందంటే ప్రమోట్ చేసుకోవడానికి యూనో సాంగ్స్ కానీ లేకపోతే ఏదన్నా యూనో ఏదైతే ప్రమోషన్ మెటీరియల్ మనం జనరల్లీ ఉంటుందో అది ఈ సినిమాకి లేదు. కాబట్టి అదొకటే రిస్క్ అని డిస్కషన్ వచ్చింది. బట్ నేను ఎప్పుడు అది ఫీల్ అవ్వలేదు. వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా బాగుంటుంది అది తెలిసిపోద్దనే నమ్మా. కానీ RX100 తర్వాత మీకు అప్స్ కంటే డౌన్సే ఎక్కువ కనిపించాయి. కానీ ఈ మధ్య కాలంలో స్టోరీ సెలెక్షన్లో చాలా పర్ఫెక్షన్ వచ్చింది. ఏంటి దాని సీక్రెట్ ఏంటి? దాని 4 డౌన్లు వస్తే ఆటోమేటిక్గా రియలైజ్ అవుతాం కదా, నేర్చుకున్నాం అంతే. ఓకే, అంటే ఈ సినిమాని చిరంజీవికి ఎప్పుడు చూపిస్తున్నారు? మీకు వచ్చిన ఇప్పటి వరకు చిరంజీవి గారికి అదే ఎప్పుడు చూపిస్తున్నారు? అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది ఈ సినిమాకి సంబంధించి? ఆయనకి చూపించడం అంటే సరే ఫస్ట్ ఆయన కూడా ఫ్రీ ఉండాలి కదండి. డెఫినెట్లీ నేను మెసేజ్ అయితే పెట్టాను, ఆయన ఫ్రీ ఉన్నప్పుడు చెప్తానన్నారు, చూస్తానన్నారు. ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు మేము డెఫినెట్లీ, బట్ ఆయనకైతే చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ యా బెస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ చెప్పడం కష్టం అండి. ఈ సినిమాకి అయితే చాలా వచ్చాయి యాక్చువల్లీ. బట్ యా ఒక కామెంట్ ఎవరో 2-3 చెప్పారు. బట్ ఒకటి ఫేస్బుక్లో చూసాయి, ఏనో 80s చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది అని అన్నారు. అది చాలా బాగా అనిపించింది. రాహుల్, సో మీకు హీరోగా చేశారు ఇంతమందుకు, మధ్యలో గ్యాప్ వచ్చింది, ఏం జరిగింది? మీరు చేయలేదా లేదా రావట్లేదా మీకు ఆఫర్స్? ఏం జరిగింది గ్యాప్కి? Sir, I was looking for a good opportunity, and 4 years back I came into UV. I was doing another film. Ee cinema first release ayindi, sir. So hopefully this is the beginning of good time and manchi scripts ravala. The struggle is there. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you. Aishwarya, hi. Finally you got a success. So promotional material లో లేకపోయినా మీరు సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశారు కదా, హౌ యూ ఫీలింగ్ దట్? I'm sorry? Promotionals లో you are not in that. You are not there In the trailer trailer. much, but in the movie you got a good role. Like Key role. I feel really grateful, Andy. I know like what Prashant had for me and for the entire film. So only gratitude. And Prashant had the clarity from day one, Andy. So I just believed in Prashant. That's it. కార్తికేయ, హాయ్ సార్. హలో అండి. సో ఫుల్ సక్సెస్లో ఉన్నారు. సో ఇప్పుడైనా అంటే ఇంకా కంటిన్యూ కొత్త డైరెక్టర్లతో కంటిన్యూ చేస్తారా లేదంటే రిపీట్ చేస్తారా? ఆ భూపతి ప్రశాంత్ ఇంకా కొత్త కాదు కదా, ప్రశాంత్ కొత్త కాదు కాబట్టి ఇప్పుడు రిపీట్ చేస్తారా? RX100 అజయ్ ఇప్పుడు కొత్త కాదు. యా టాక్స్లో ఉన్నాము, చెప్తాను ఒకవేళ అజయ్తో ఎప్పుడు అంటే స్క్రిప్ట్ రావాలి కదండి, ప్రాపర్ స్క్రిప్ట్ సెట్ అవ్వడానికి. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. అది అజయ్ నేను డిస్కస్ చేసి డెఫినెట్లీ అంతకంటే మళ్ళీ మా కాంబినేషన్ రావడం. సో ఇంకొకటి, మీరు అంటే ఒక హీరో మెటీరియల్ ఎంత ఇది ఉండి సినిమాలో సెటిల్గా చేశారు. అంటే కష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మామూలు అన్ని కష్టాలు వెళ్తున్నాయి హీరోకి. ఎక్కడ రివోల్ట్ అవుతుంది ఎక్కడ అవుతుంది అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్లో కూడా కొంచెం కంటిన్యూ అయింది. ఇంత సెటిల్గా చేయడానికి మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి? డైరెక్టర్ మీద డిపెండ్ అయ్యారా పూర్తిగా? లేదండి, టోటల్గా ప్రశాంత్ మీదే డిపెండ్ అయ్యాను. బికాజ్ అంటే నేను యాక్టింగ్ పరంగా కాదు, ఎమోషన్ పరంగా ప్రశాంత్ మీద డిపెండ్ అయ్యాను. బికాజ్ ఇది ఇక్కడ అంటే ఒక ఫస్ట్ డే 1-2 days షూట్ చేసే టైంలో నాకు ఏ క్యారెక్టర్ అయినా సరే దాని మీటర్ ఏంటి,
అది వాడు అంటే ఏడ్చినా ఎంత లెవెల్లో ఏడుస్తాడు, కోప్పడినా ఏ లెవెల్లో కోప్పడతాడని. ఈ సినిమాలో ఎక్కువ చేయడానికి ఎందుకు లేదు మెయిన్ రీజన్ అంటే ఓవర్గా ఎక్స్ప్రెషన్ ఎక్కువ పెట్టడానికి. తను చాలా మోస్తుంటాడు ఈ సినిమాలో. ఫాదర్ది తనకు ముందు నుంచే తెలుసు సిచ్యువేషన్ ఏంటని, సో అది మోస్తుంటాడు, తన కెరియర్ది. అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్తో ఉన్న క్యారెక్టర్. యూనో ఎక్కడ తనకి ఫ్రీగా ఏదైనా చేసేసి ధైర్యంగా చేసేస్తా అనేటట్టు లేదు. ఎందుకంటే తనకి వేరే సినిమాలో మీరు చూశారు కదా, అన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో హీ కాంట్ టేక్ ఏ రిస్క్ టు గట్టిగా చేయడానికి కాదు. సో ఆ క్యారెక్టర్ ప్రకారం ఇలా చేయడమే 100% కరెక్ట్ కాబట్టి అదే మీటర్లో చేసాం. గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you. ప్రశాంత్, ఆల్ ది బెస్ట్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ బిగ్ ఫిల్మ్స్. Aishwarya Minankar, hi. Hi. So this is second movie for you. So how you enjoying the success actually? I'm so happy. The success is like a beautiful feeling, and I'm so grateful that all of you liked our film and gave great reviews for our film. Unanimously, everyone liked the film. I think pure gratitude. Yeah, all the best. Thank you so much. కార్తికేయ గారు, సో RX100 నుంచి చూస్తుంటే మీ సినిమాలన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ చూస్ చేస్తుంటారు. సో ఇందులో అయితే చాలా బాగా నచ్చింది. అంటే స్పోర్ట్స్ వాళ్ళకి కావచ్చు, ఫ్యామిలీ వాళ్ళకి కావచ్చు, అందరి ఓరియంటెడ్గా తీసిన సినిమా. మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి ఈ సినిమాలో? అంటే రవిశంకర్ గారితో కాంబినేషన్స్ మాకు ఆల్రెడీ తెలిసిన కాంబినేషన్సే, ఇంకా బాగా ఎంజాయ్ చేసిన కాంబినేషన్ అంటే షూట్లో అంటే మేము మోస్ట్లీ ఎంజాయ్ చేసేటోళ్ళం. ఎందుకంటే డౌన్ ది లైన్ మేము మాకైన ఫ్రెండ్షిప్కి దానికి ఇక లాస్ట్ మేము క్లైమాక్స్ ఎప్పుడు షూట్ చేసాడంటే 30 hours కంటిన్యూస్గా షూట్ చేసి ముందు రోజు పొద్దున ఎప్పుడో పిలిచి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం పెట్టాడు ఆ షాట్. ఎందుకని అడిగితే మళ్ళీ దానికి కవరింగ్ ఏమి ఇచ్చా అంటే అంత కష్టపెడుతున్నావు ఆర్టిస్ట్లని ఏంది అంటే, సినిమాలో కూడా నువ్వు 2 రోజులు పడుకోలేదు క్లైమాక్స్ ముందు, నువ్వు డబ్బుల కోసం అంతా తిరుగుతూ ఉన్నావు కాబట్టి నేను 2 రోజులు పడుకోనియకుండా షూటింగ్ చేస్తే నీ ఎక్స్ప్రెషన్స్ బాగొస్తాయని అన్నాడు. అంటే అప్పుడు ఏమనాలి చెప్పండి ఇంకా అట్లా అంటే. సో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు క్రికెట్లో? ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే యువరాజ్ సింగ్ అండి. బట్ ఇప్పుడైతే విరాట్ కోహ్లీ. ఐశ్వర్య గారు, సో హాయ్. సో అందరూ చెప్తున్నారు కదా చాలా బాగా యాక్ట్ చేశారని. వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్టర్ వాచింగ్ మూవీ ఎవరు ఇచ్చారు? హూ గివెన్ ఎ బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ యూ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ? Best compliments as in everyone, I think, liked me in the film. And what is the best compliment? I have been thinking. You should answer. Who had given you? Best compliment. People thought that, I mean, like a Barbie doll and all, I got a lot of compliments. So I thought it was, cute. And people thought, like I performed well. And whatever my director gave me, the character sketch, I've done my best. And people appreciated my performance. And the twist really worked, I guess, like an interval block. So I think a lot of compliments for that particular block. And the song, the satire in the song, the chemistry between me and the hero. So I think all those బాగా things సెట్ worked. అయింది అంటారు మొత్తానికి. సో కార్తికేయ గారు, సేమ్ క్వశ్చన్ మీకు. లోహిత గారు ఏం చెప్పారు సినిమా చూడంగానే? అంటే ప్రతి ఫంక్షన్లో ఆవిడ వస్తున్నారు, వెనకాల కూర్చుంటున్నారు. షీఈ్ అ లక్కీ చామ్ ఫర్ యూ, ఐల్ టెల్. సో చూసిన తర్వాత ఏం చెప్పారు ఆవిడ? లేదా ఇంకెవరైనా సరే, ఎనీ సెలబ్రిటీస్ ఆఫ్టర్ వాచింగ్ మూవీ ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు? లోహిత అయితే షీఈ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ లుకింగ్ ఎట్ ద ఫిలిం. అంటే సినిమా నచ్చింది అనేది ఎంతున్నా బేసిక్గా షీ నోస్ హౌ పర్సనల్ దిస్ ఈజ్ ఫర్ మీ. ఇంట్లో నేను చూస్తూ ఉంటుంది కదా ద వే ఐ స్పీక్ అబౌట్ దిస్ ఫిలిం అండ్ ద వే ఐ వాజ్ హోపింగ్ దిస్ ఫిలిం షుడ్ వర్క్. అదంతా తను చూసింది కాబట్టి షీ నోస్ మై స్ట్రగుల్ లైక్ ఇంటర్నల్లీ ఇంట్లో ఎలా హౌ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ అని. So that was a big relief to her, and that she was very happy for that. And ఇంకేమిటి ఏమి అడిగారు? సెలబ్రిటీస్ నుంచి అంటున్నారా? లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ వచ్చాయండి. శర్వాన్ రీసెంట్గా శేఖర్ కమ్లా గారు కాల్ చేశారు, వైవిఎస్ చౌదరి గారు కాల్, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ కాల్డ్ మీ. అండ్ అంటే బేసిక్గా నాకు ఎక్కువ పరిచయాలు కూడా తక్కువ, బట్ ఉన్న వాళ్ళలోనే అందరూ మోస్ట్లీ చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ బాస్ కూడా హీ డి నాట్ వాచ్ ద ఫిలిం బట్ హీ కంగ్రాచులేటెడ్. సో ప్రశాంత్ గారు,
సార్ రాజమౌళి గారికి మీకు బంధుత్వం ఉందని ఒక చిన్న టాక్ ఉంది, నిజమేనా? కాదు, స్టోరీ చెప్పనా? బంధుత్వం ఏం లేదు సార్ నాకు ఆయనకి. బంధుత్వం ఉంటే బాగుండేదని అనుకుంటున్నా మీరు అన్నట్టు. అంటే లేదండి. బ్యాక్ స్టోరీ పోనీ ఏమన్నా ఉందా? బ్యాక్ స్టోరీ అంటే సార్, ఆయన సై షూట్ చేశారండి మా ఊర్లో. అప్పటి వరకు నాకు సినిమా అంటే హీరో ఒక్కడే తెలుసు, ఇంకెవరు తెలియదు. మా ఊర్లో షూట్ అవుతుంది అన్నది ఒక పెద్ద న్యూస్ మా ఊరికి. మెదక్ అనేది చిన్న టౌన్ కదండి అది. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అప్పుడు 10th అయిపోయి అప్పుడు వెళ్ళి షూట్ అవుతుందంటే ఏదో షూటింగ్ అని చెప్పేసి అట్లా వెళ్తారు కదా బ్యాచ్ అంతా. అట్లా వెళ్ళినప్పుడు ఆయన నాకు ఇంకో రేంజ్లో కనిపించాడు యాక్చువల్గా. ఎందుకంటే ఈ వాజ్ షూటింగ్ ద ఇంటర్వెల్ సీక్వెన్స్, ఈ వాజ్ షౌటింగ్ ఇన్ ద మైక్ టు లైక్ అందరు అరే కొట్టుకుంటారు కదా అందరు బ్యాచ్ అంతా, కాలేజ్ అంతా. ఈ వాజ్ షూటింగ్ దట్ సీక్వెన్స్. అది చేస్తున్నప్పుడు మైక్లో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ముందు అవన్నీ జరుగుతున్నాయి. అసలు చెప్తున్నది ఎవరు చెప్తే వీళ్ళందరూ చేస్తున్నారని ఎత్తుకుని వెళ్తే ఆయన కనిపించాడు నాకు. దట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ హిమ్. కాదు, ఎందుకు అడిగారంటే మెయిన్లీ ఆ పోస్టర్ చూడండి, మేబీ బాహుబలిలో కూడా ఒక పోస్టర్ ఉంటుంది, దానికోసం అడిగారు యాక్చువల్లీనా. కార్తికేయ గారు. అవును సార్, ఆయనే సార్. అక్కడి నుంచే డైరెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. సినిమా అనేది అంటే సినిమాలు అప్పటివరకు నేను విపరీతంగా చూసేవాడిని అండి. సినిమాలు పిచ్చిగా చూసేవాడిని. అంటే లిటరల్గా తన్నులు తినేవాడిని ఇంట్లో సార్. అంటే ఆ రేంజ్లో చూసేవాడిని. సినిమా చెయ్యొచ్చు అన్న ఆ థాట్ అనేది ఆయన చూస్తేనే వచ్చింది నాకు. ఎందుకంటే సినిమాని ఓహో డైరెక్టర్ అనే ఒక అతను సినిమా చేస్తాడన్నది అప్పుడు నాకు అర్థమైంది. అప్పటి నుంచి చేద్దామన్న జర్నీ స్టార్ట్ ఇక్కడికి వచ్చింది అది. కార్తికేయ గారు. కార్తికేయలో రాహుల్లో ఈయన అన్నని ఎందుకు పెట్టాలనిపించింది? ఎందుకంటే నాకు ఆయనే పెద్దగా కనిపించాడు వీనకంటే. అన్నని ఎందుకు పెట్టాలంటే నాకైతే అంటే స్క్రీనేజ్ ప్రకారం అయితే ఆయన కొంచెం పెద్ద కదండి కార్తికేయ కన్నా. కార్తికేయ చిన్నోడు. ఇప్పుడు ఆయనది హ్యాపీనెస్ వచ్చినప్పుడు మనోడు 7th 8th ఉండే అప్పుడు. లుక్ వైజ్ ఆయన అన్న ఆయన తమ్ముళ్ళగా అంటే ఏం లేదు సార్, ఇంట్లో ఒక కొడుకున్న తర్వాత ఇంకో కొన్ని తీసుకొచ్చినప్పుడు అతను ఫాదర్ ఇచ్చిన మాట అండి అది అంతే. ఫాదర్ ఏమన్నాడు, వాడు నా దోస్తు కొడుకు అయితే నేను ఆలోచిస్తుండే, వాడు నా చిన్న కొడుకు సార్ అంటాడు. వాడిని క్రికెట్ ఎంకరేజ్ చేసినప్పుడు నీ రేంజ్కి దాటి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు వాడిని అని ఒకడు సలహా ఇచ్చినప్పుడు, నీ ఫైనాన్షియల్ స్టేటస్ దాటి ఎందుకు చేస్తున్నావు అంటే, వాడు బయట అంటే నేను ఆలోచిస్తుంటే వాడు నా చిన్న కొడుకు అంటాడు. అంటే ఆల్రెడీ ఇంకో కొడుకు వచ్చిన తర్వాత ఇంకొకడు వస్తే వాడిని చిన్న కొడుకు అనే ఆస్పెక్ట్లో వీడి చిన్నోడు అన్నట్టు అట్లా కథ ప్రకారం వచ్చింది తప్ప నేను లుక్ ప్రకారం నేను అది చేసింది కాదు సార్. అది తనిఖీల వారిని పాయింట్ ఆఫ్ వ్యూలో వీడి చిన్న కొడుకు అంతే. కార్తికేయ గారు హియర్ చిరంజీవి గారి మూవీ సెట్లో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని మీట్ అయ్యి హనుమంతుడి దగ్గర ఫోటో దిగారు. యాజ్ వెల్ యాజ్ మీకు అది రిపీట్ అయింది. ఇక్కడ ఇద్దరితో పోలిస్తే ఆ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కొట్టారు, మీరు సక్సెస్ కొట్టారు. అంటే మీకేమన్నా ఆ భగవంతుడు హనుమాన్ ఆశీస్సులు ఏమన్నా ఉన్నాయా? దేర్ ఈజ్ ఎ కనెక్షన్ అన్నట్టు అనిపిస్తుంది మాకు. వాట్ నేను అదే నిన్న ట్వీట్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. బోత్ ఆఫ్ అస్ స్టార్టెడ్ విన్నింగ్ హియర్ అని. అది కూడా అంత అంటే పవన్ కళ్యాణ్ గారి విన్లో ఆ కష్టం కానీ, ఆ పర్సిస్టెన్స్ కానీ, ఆ డిటర్మినేషన్ కానీ, ఇప్పటి వరకు చిరంజీవి గారి సక్సెస్ని ఒకలాగా చూస్తాం, డిటర్మినేషన్ కానీ ఇది కానీ పట్టుదల. అది కళ్యాణ్ గారి సక్సెస్ మోర్ ఆఫ్ క్రేజ్, ఆయన సినిమా యూత్ ఫాలోయింగ్ ఇది ఈ టైప్లో చూస్తాం. ఫస్ట్ టైం కళ్యాణ్ గారి సక్సెస్ చిరంజీవి గారి సక్సెస్ల టైప్లో అనిపించింది, ఆ స్వయం కృషితో చేసినట్టు. కార్తికేయ గారు, లాస్ట్ 5 yearsలో సినిమా ఇండస్ట్రీకి ఏపీలో చాలా గడ్డు పరిస్థితి ఉండేది. సో టికెట్ల రేట్లు కానీ, సినిమాల రిలీజ్ విషయంలో కానీ చాలా వివాదాలు వచ్చాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి లెజెండ్స్ గెలిచారు. సో మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారా? 100% అండి, 100%. కార్తికేయ గారు ఇక్కడ సార్, ఇప్పుడు చాలామంది హీరోల కంటే కొత్తగా వచ్చే వాళ్ళలో మీరు చాలా రిచ్ నాకు తెలిసి. అంటే బాగా డబ్బులున్న హీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు. అలా కూర్చోవచ్చు, పర్లేదు, మీరు నో ప్రాబ్లం. అయితే మీరు చాలా కథలు వింటూ ఉంటారు కదా సార్, వాటిలో మీకు ఏదైనా టెంప్టింగ్ వచ్చినప్పుడు అరే ఇది నేను ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అనే ఒక ఫీలింగ్ వచ్చిన సినిమాలు ఈ మధ్యకాలంలో ఏమి వెళ్ళలేదా? ప్రొడక్షన్ చేసే అవకాశం డబ్బులుంటే కాదండి, ప్రొడ్యూస్ చేద్దామన్న ప్యాషన్ ఉంటే చేయాలి. డబ్బులున్న వాళ్ళు అందరూ ప్రొడ్యూసర్లు ఎవరు. ప్రొడక్షన్ అనేది వేరే, దానికి జస్ట్ డబ్బులు పెట్టడం కాదండి, దానికి చాలా సినిమా ప్రొడక్షన్ అనేది అంటే ఒక వాళ్ళు తీసుకొచ్చేది వేరే ఉంటుందండి సినిమాకి. ఒక ప్రొడ్యూసర్ తీసుకొచ్చేది
వాళ్ళ వాళ్ళ టేస్ట్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ యూనో మేకింగ్ పైన వాళ్ళకి ఏ సీన్కి ఎంత పెట్టాలి ఏంటి అని వాళ్ళకి తెలిసిన ఒక నాలెడ్జ్ ఉంటుంది. నేను ఇప్పుడు యాక్టర్గా నా మెయిన్ ఎయిమ్ నేను చేసుకుంటూ ఉన్నప్పుడు వెన్ RX100 టైంలో నాకు అవసరం కాబట్టి, నాకు బయట నుంచి ఎవరు ప్రొడ్యూస్ చెయ్యరు కాబట్టి అప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అండ్ మా ఫ్యామిలీకి అసలు సినిమాలకి సంబంధం లేదు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి వాళ్ళు మా స్కూల్ ఏదో మా డాడీ చూసుకుంటున్నాడు, ఇట్స్ గుడ్ దేర్. బట్ నేను వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఇక్కడికి తీసుకొచ్చి ఇది చేయడం, వాట్ ఎవర్ ఐ గాట్ ఫ్రమ్ దెమ్. తర్వాత నేను చేసేది నేను చేసుకుంటున్నా కదా. బట్ చెయ్యను 100% అని లేదండి. నాకు ఇంకా నేను నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే RX100 టైంలో ఉన్న నాలెడ్జ్ నాకు సరిపోదని 90 ml తీసాక అర్థమైంది. కాదు నేను అంటుంది ఏంటంటే, మీరు ఒక షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్స్కి కూడా వెళ్ళి అక్కడ కూడా గెలిచి పూరి జగన్నాథ్ దగ్గర శబాష్ అనిపించుకున్న ఒక టీంలో మీరు కూడా ఉన్నారు, అది నాకు తెలుసు. అవునవును, ఎగ్జాక్ట్లీ. అందుకనే నేను అడుగుతున్నాను, అంటే మీలాంటి ప్యాషన్ ఉండి డబ్బులు ఉన్నోళ్ళు మీకు తెలియదు అంటంలో ఎంతవరకు మీరు చెప్తారు? నిజం అంటే ఇంకొంచెం తెలుసుకోవాలి. అంటే ఇంకా గట్టిగా మాడాలంటే మీరు అనుకున్నంత కూడా లేవండి. ఊరికే RX100 తర్వాత వచ్చినాయి కాబట్టి బతికిపోయాను. లేకపోతే ఇంట్లో మామూలుగా ఉండేది కదా సిచ్యువేషన్. అండ్ 90 ml కూడా కొంచెం అటు ఇటు అయింది కదా. సో ఇంట్లో మళ్ళీ వెళ్ళి అడిగాను అనుకోండి, వెళ్ళమంటారు. 90 ml అంటే అది కొంచెం డౌన్, అంటే తాగుబోతు అనే క్యారెక్టర్ ఉంది కాబట్టి అది పాయింది. భజే వాయువేగంతో వేగం పుంజుకోండి మీరు కానీ రాహుల్ కానీ, నెక్స్ట్ అందరు కూడా. డెఫినెట్లీ నెక్స్ట్ ప్రశాంతం చేద్దాం. లేకపోతే చేయండి. మళ్ళీ రిపీట్ చేస్తారా డైరెక్టర్? ఆప్షన్ లేదు ఈ ప్రశాంత్కి. ఆల్ ద వెరీ బెస్ట్. వన్ ఫైనల్ క్వశ్చన్ ప్రశాంత్ గారు, అంటే మెయిన్గా సినిమా చూస్తున్నప్పుడు కార్తికేయ గారిని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మెస్మరైజ్ అవుతున్నారు అంటే, అలాంటి ఒక కట్అవుట్ ఒక్క ఫైట్ కూడా విలన్కి రవిశంకర్ గారికి ఒక్క షార్ట్ కూడా చేయకుండా విలన్ని చంపేస్తూ ఉంటారు. అంటే అలాంటి ఒక కట్అవుట్ని పెట్టుకొని ఇలాంటి ఒక రిస్కీ ఫ్యాక్టర్ ఏ విధంగా యాక్సెప్ట్ చేయించారు మెయిన్గా? అంటే ఐ డోంట్ నో అండి. అంటే మేబీ పాండమిక్ తర్వాత ఆడియన్స్ వ్యూయింగ్ మారిపోయిందండి అని అనిపించిందండి నాకు. అండ్ కట్అవుట్ ఉంది కదా అని ఫైట్ పెట్టకూడదు సార్. అట్లా చేస్తే ఇప్పుడు జనాలు ఎవరు చూస్తలేరు. నీడ్ లేకుండా స్క్రిప్ట్లో ఏది ఉండకూడదని నేను బిలీవ్ చేసింది అది. యాక్చువల్గా అది పెద్ద నా గ్రేట్నెస్, నా ఫూలిష్నెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు మనోడిది మాత్రం ఖచ్చితంగా గ్రేట్నెస్ అది. ఫైట్ పెట్టకూడదు అని అంటే వాళ్ళిద్దరు కలవలేదు కదండి ఇప్పుడు. యాక్చువల్గా ఈయన కాంబినేషన్ రవిశంకర్ కాంబినేషన్ చాలా వర్క్ అయిందని చెప్పేసి అంటున్నారు, కానీ వాళ్ళిద్దరు కలిసి షూట్ చేసింది ఒకరోజే సినిమాలో. క్లైమాక్స్లో మాత్రం వాళ్ళిద్దరు కలుస్తారు, మిగతా అంతా సపరేట్గా ఉంటారు. బికాస్ దే బోత్ ఆర్ వెరీ వెరీ గుడ్ యాక్టర్స్. నాకు ఆ సీక్వెన్సెస్ అట్లా వర్కౌట్ అయినాయి. సో థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్, అంతే అండి. అలాంటి ఆడియన్స్ సెకండ్ హాఫ్ అంతా వాళ్ళిద్దరే కదండి. అదే అండి పర్సెప్షను. ఇప్పుడు మీరు 20-30 years నుంచి ఒక టైప్ ఆఫ్ సినిమా చూస్తూ ఉన్నాము. అప్పుడు మేకింగ్ వేరు, ఇప్పుడు మేకింగ్ వేరు. ఇప్పుడు పోస్టర్ అప్పుడు వేసిన దానికి అలా ఉంటే భారీ ఫైట్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫైట్ వేరేలాగా మాటల ద్వారా ఆర్ ఎత్తుగడలు ఫైనల్లీ ఎలా దొరికిచ్చాడు ఇలా ఉంది. సో మేము అదే చెప్తూ వచ్చాం కదా, మనకి తెలిసిన కథని ఇప్పుడు జనరేషన్కి కరెక్ట్గా ఇప్పుడు స్క్రీన్ ప్లేకి ఎలా చేయాలో అలా చేసాము అని. సో మీకు అందుకే ఓల్డ్ స్కూల్ థింగ్స్, ఓల్డ్ స్కూల్ ఎమోషన్స్ అవి కనిపిస్తాయి. ఎట్ ద సేమ్ టైం మేకింగ్ చాలా న్యూ ఏజ్ ఉంటుంది. అదే మేము అటెంప్ట్ చేసింది. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ టు ప్రశాంత్ గారు. అంటే సెకండ్ హాఫ్ మొత్తంలో జాగ్వార్ కార్ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఓల్డ్ కార్ ఆఫ్ ప్రభాస్ గారు అని చాలా ప్రమోషన్స్లో కూడా చెప్పడం జరిగింది. అంటే యూవీ కాన్సెప్ట్స్లో ఖాళీగా ఉందని ఆ కార్ని తీసుకురావడం జరిగింది. వాట్ ఇస్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్? ఖాళీగా ఉందని కాదు సార్, అది ప్రభాస్ గారితో నేను సాహో చేసినప్పుడు కూడా వాజ్ యూజింగ్ దట్ కార్. నాకు ఎందుకో అది అట్లా మైండ్లో ఉండిపోయింది అనుకుంటా. సో చేసినప్పుడు ఆ జాగ్వార్ అయినా రాసుకున్నా, లక్కీగా అదే కార్ నా స్పాట్కి వస్తుందని మాత్రం అది అనుకోలేదు. మేబీ ఇండైరెక్ట్గా ఆయన పార్టీ అయినట్టు అనిపించింది నాకు ఈ సినిమాలో. సో యా. కార్ సంగతి ఉన్న బ్యాగ్ సంగతి ఏంటండి? బ్యాగ్ ఏమైపోయింది? ఎనీవేస్ బ్యాగ్ వాళ్ళు తీసుకుంటారు యాక్చువల్గా. ఓహో, అది ఉందా? ఓకే, వాళ్ళు తీసుకొని వాళ్ళ కార్లో పెట్టుకుంటారు, మనోడు వదిలేస్తాడు కదా. yeah, thank you so much. Thank you so much media friends for this lovely conversation. And obvious ga inta unanimous blockbuster ni oka cake cut chesi celebrate cheskunte baaguntundi kabatti we have cake here. So Kapil garu, music director, to please join this celebration. And ikkadiki vachina total team andaru kuda stage paiki vaste baaguntundi.
మధు గారు ఇక్కడే ఉన్నట్టయితే ప్లీజ్ వెల్కమ్ సత్య గారు. అండ్ ఒకవేళ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో